జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాం. అయోధ్యాకాండ చదువుకోవడం మొదలుపెట్టి ఇవాల్టికి 41 రోజులు. నేను మధ్యలో కొన్ని రోజులు చదవలేదు. చదివిన రోజులు మాత్రమే లెక్క పెడుతున్నాను. నేను చదవని రోజులు లెక్క పెట్టట్లేదు. ఆ మధ్యలో ఊరు వెళ్ళటం వల్ల కొన్ని చదువుకోలేదు కదా ఘట్టాలు. ఎక్కడ ఒక్క ఘట్టం కూడా, ఒక్క సర్గ కూడా ఆపలేదు. చదవడం అయితే మానలేదు. ఇవాళకి 41వ రోజులోకి వచ్చాం. రామాయణంలో అయోధ్యాకాండ చదువుకుంటున్నాం. నిన్నటి రోజున మనం ఏం చదువుకున్నాం? భరతుడు వెళ్ళి రాముణ్ణి కలవడం, రాముడికి తన తండ్రి మరణ వార్తని చెప్పడం, ఆయన గారపిండి ముద్దలతో తండ్రికి తిలోదకాలు వదలటం, ఇవన్నీ కూడా నిన్నటి రోజున మనం చదువుకున్నాం. అన్నయ్య, నువ్వే వచ్చి రాజ్యం పరిపాలించాలి, నేను పరిపాలించకూడదు, వంశపారంపర్యంగా వస్తున్న మర్యాదను నువ్వే ముందుండి నడిపించాలి అని చెప్పి భరతుడు రాముణ్ణి అడిగాడు. మరి రాముడు కూడా లేదు లేదు నువ్వే చెయ్యాలి అని చెప్పి అలా ఒకళ్ళనొకళ్ళు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు కొట్టుకోవట్లేదు గాని చెప్తున్నారు. ఆయన ఎందుకు చెయ్యకూడదనేది రాముడు చెప్తున్నాడు. రాముడే ఎందుకు రాజ్య పరిపాలన చేయాలి అనేది భరతుడు చెప్తున్నాడు. ఇద్దరూ చెప్పేది ధర్మమే, కానీ మనం ఏ ధర్మం నిలుస్తుంది, అసలు ఏ ధర్మం పాటించాలి అనేది మనం కూడా నేర్చుకోవాలి కదా. మరి ఏ ధర్మం పాటించాలనేది ఈరోజు చదువుకుందాం. 105వ సర్గము. అన్న, అయోధ్యను పాలించుటకు నీవే అర్హుడవు అని భరతుడు శ్రీరామునకు విన్నవించుకొనుట, జనన మరణములు అనివార్యములు కావున తండ్రి మృతికి చింతింపకుము అని పలుకుచు శ్రీరాముడు మనకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యము అని హితవు పలుకుట. పురుష శ్రేష్ఠులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు బంధుమిత్రులను గూడి పితృవియోగ దుఃఖముతో పరితపించుచుండగా ఆ రాత్రి గడచెను. తెల్లవారగనే ఆ సోదరులందరూ బంధుమిత్ర సైతులై మందాకిని జలములతో స్నానములాచరించి తత్తీర్థమున జప హోమాదులను నెరిపిరి. పిమ్మట భరతాదులు శ్రీరాముని చెంతకు చేరి అనంతరము వారందరూ సుఖాసీనులై మౌనముగా నుండిరి. ఎవ్వరును ఏమియూ మాట్లాడకుండిరి. కాని భరతుడు మాత్రము మిత్రుల సమక్షమున శ్రీరామునితో ఇట్లు నుడివెను. సోదర, మా తల్లిని సంతృప్తి పరచుటకై తండ్రి గారు నాకు ఈ రాజ్యమును ఇచ్చివేసిరి. నా ఆధీనములోని ఈ నిష్కంటక రాజ్యమును నీకు సమర్పించుచున్నాను. దీనిని నీవు పాలింపుము. వర్షాకాలమునందలి వరదల వేగమునకు తెగిపోయిన అడ్డుకట్టవలనున్న ఈ విశాల రాజ్య భాగమును రక్షించుటకు నీకు తప్ప మరి ఎవ్వరికి సాధ్యము కాదు. ఓ ప్రభు, అశ్వగమనము గాడితకు కుదరనట్లు గరుత్మంతుని ఆకాశయానము సామాన్య పక్షికి సాధ్యము కానట్లు నీ గతిని, నీ పరిపాలనా రీతిని అనుసరించుటకు, నీవలే రాజ్యపాలనము చేయుటకు నాకు శక్తి చాలదు, నాకు అసాధ్యము. ఓ రఘురామ, ఇతరులకు ఆశ్రయమిచ్చి నిత్యము వారిని చక్కగా ఆదుకొనిన వారి జీవితము సర్వోత్తమమైనది. ఇతరులపై ఆధారపడి జీవించు వాని జీవితము అధమము. కావున ఉత్తమ స్థాయికి చెందిన నీవు రాజ్యమును పాలించుటయే శ్రేష్టము. ఓ మహాబాహు, ఒక పురుషుడు సత్ఫలములను ఆశించి ఒక మొక్కను నాటును. అతని పోషణలో అది పెరిగి పెద్దదగును. క్రమముగా దాని బోధే మిగులు లావెక్కి అది ఒక మహావృక్షమగును. కడకు పుట్టివారు ఎక్కలేని స్థాయికి అది ఎదుగును. అది బాగుగా పుష్పించినను ఫలములను ఇయ్యనిచో దానిని నాటిన పురుషుని యొక్క లక్ష్యమే దెబ్బతినును సరిగదా. అతడు అసంతృప్తికి గురియగును. సర్వసమర్థుడవైన నీవు రాజువై నీ భృత్యులమైన మమ్ము శాసింపనిచో ఈ వృక్షముకు సంబంధించిన ఉదాహరణము ఇచ్చట మనకు అన్వయించును. నాకు ఈ వృక్షం గురించి చదువుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను రోజు రామాలయానికి వెళ్ళి దండం పెట్టుకొస్తా. అక్కడ నేరేడు చెట్టు ఉంది. మొన్న గాలికి 2 రోజులు గాలికి నేరేడు పళ్ళు కిందకి రాలే. అది చాలా పెద్ద చెట్టు, బాగా పైకి ఉన్నాయి కాయలు. ఎక్కి కొయ్యడానిక ఎక్కితే కొమ్మలు విరిగిపోతాయి.
నేనా ఎక్కలేను. ఎవరైనా పిల్లలు ఎక్కుతారేమో గాని మనలాంటి వాళ్ళం ఎక్కలేము. అంటే అంత ముసలిదాన్ని కాదు. కాకపోతే ఆ మొక్క మన బరువుకి తట్టుకోలేదు కదా! అందుకని ఎక్కననమాట. కానీ ఆ నేరేడు పళ్ళు గాలికి రాలితేనే తింటాం. అవేమో మట్టిలో పడిపోతున్నాయి. ఓ రోజు తీసుకొచ్చి కడిగేసుకొని తిన్నా. ఇసకిసగ్గా ఉంది. సరే ఏవైనా రామాలయంలో కూడా కొన్ని పళ్ళు పడ్డాయి. సరే ఆలయంలో పడిన పళ్ళకి మట్టి అంటలేదు. రెండో, మూడో తెచ్చుకుని అలా 2 రోజులు తిన్నా. అబ్బా! మూడో రోజు అనిపించింది. ఈ పళ్ళు పెడితే బావుండు. ఏవి చూస్తే చెట్టుకి ఒక్క పండు లేదు. గాలికి అన్నీ మట్టిలో పడిపోయున్నాయి. ఆ నేరేడు చెట్టు నాటినవాడు ఏమనుకుంటాడు? అబ్బా! ఇది కొంచెం ఎదిగితే పళ్ళు తినొచ్చు మనం అందరం అనుకుని నాటుంటాడు. లేదు ఏదైనా గింజ వల్ల ఆ మొక్కొచ్చుంటుంది. ఇప్పుడేమైంది? ఆ నేరేడు అది చెట్టయితే పళ్ళు ఇస్తోంది. కానీ దాన్ని ఎక్కి కోసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎక్కి కోసుకు తింటారు. నాలాంటి వాళ్ళు ఇగో పడిన పళ్ళు ఏరుకు తింటారు. చాలా మంది కింద నేల శుభ్రంగా ఉంచుకుంటారు నేరేడు పళ్ళు కోసం. అవి పట్మని రాలితే పుటుక్కుమని చితికిపోతున్నాయి. ఎలా? ఏమో అలాగే ఉంటుంది. ఏది ఫలం ఆశించి మొక్క వేస్తే దానివల్ల ఉపయోగం లేనట్టు అయిపోయింది. నువ్విప్పుడు రాజ్యం చెయ్యనంటున్నావని భరతుడు ఉదాహరణ చెప్తున్నాడు. అది అనగా దశరథ మహారాజు లోక కళ్యాణార్థము సకల సద్గుణ సంపన్నుడవైన నిన్ను పుత్రునిగా పొంది ఒక ఉదాత్త లక్ష్యముతో పెంచి పెద్ద చేసెను. నీ చక్కని పరిపాలనలో ప్రజలు బాగుగా సుఖింతురని ఆశించి నిన్ను రాజ్య పట్టాభిషిక్తుని చేయజూచెను. కానీ నీవు పరిపాలనా భారమును వహింపనిచో ఆయన లక్ష్యము సిద్ధింపదు. భృత్యులమైన మాకు సుఖలాభములు మృగ్యములగును. ఓ మహాప్రభు, శత్రు సంహార సమర్థుడవైన నీవు రాజ్య సింహాసనమును అధిష్ఠించి మిక్కిలి వేడి కిరణములతో వెలుగొందుచున్న సూర్యుని వలె బాసిల్లుచుండగా వివిధ వర్గములకు చెందిన పౌరులు ప్రధాన పురుషులు నిన్ను చూసి పరమానందభరితులగుదురు. ఓ కాకుత్స వంశ భూషణ, నీవు అయోధ్యకు విచ్చేయు సమయమున మదగజములు తమ గీంకారముతో నిన్ను ఆహ్వానించును. అంతఃపుర స్త్రీలందరూ సర్వసన్నద్ధలై ప్రసన్నముఖులై నిన్ను అభినందింతురు. అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలనను చేపట్టుము అని భరతుడు శ్రీరాముని ప్రార్థించుచుండగా అతడ చేరియున్న వివిధ వర్గములకు చెందిన ప్రజలందరూను బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి. మిక్కిలి దుఃఖితుడై విలపించుచున్న ఆ భరతుని చూచి నిశ్చయ బుద్ధి గలవాడు మిగుల ధైర్యశాలి అయిన శ్రీరాముడు అతనిని ఎంతయు ఓదార్చెను. ఓ సోదర, ఏ వ్యక్తికైనను దైవము వలె స్వాతంత్రము గాని ఇష్టము వచ్చినట్లు ప్రవర్తింపగల శక్తి గాని ఉండవు. దైవమే అతనిని ఇటునటు లాగుచుండును. విధి బలీయము సుమా. కూడబెట్టిన వివిధ సంపదలు అన్నియును నశించియునవే. లౌకికములైన ఔన్నత్యములన్నీయు పతనమయ్యేవే. పుత్ర మిత్ర కళత్రాది సంబంధములన్నీయు తెగిపోవునవే. ఎంతటి ఉన్నత స్థితిలో జీవించువారికైనను మరణము తప్పదు. ఈ లౌకిక బంధములన్నీయును విడిపోవునవే. బాగుగా పండిన ఫలములకు పడిపోవుట కంటే వేరొక గతి లేదు. అట్లే పుట్టిన ప్రతి వ్యక్తికిని మరణము తప్పదు. దృఢమైన స్తంభములతో నిర్మించిన భవనము సైతము క్రమముగా శిథిలమై అది ఎప్పటికైనను పడిపోవుట సహజము. అట్లే మానవులు ఎంతటి వారైనను క్రమముగా ముసలివారై మృత్యుముఖమున చేరి నశించుట అనివార్యము. జలములతో నిండిన యమునా నదియు అపార జలనిధికి చేరిన పిమ్మట తిరిగి రాజాలదు. అట్లే గడిచిపోయిన రాత్రి మరలి రాదు. ఈ లోకమున పగళ్ళు రాత్రులు క్రమముగా గడిచిపోవుచునే ఉండును. గ్రీష్మకాలమున సూర్యకిరణములు జలములను వలె అవి సకల ప్రాణముల యొక్క ఆయువులను నశింపజేయుచుండును. ఓ భరత, నీవు ఆత్మోద్ధరణను గూర్చి ఆలోచింపుము. ఇతరులకై ఏల విచారపడెదవు? ఎవ్వడైనను నిలిచియున్నను సాగిపోవుచున్న అతని ఆయువు క్షీణించుచునే ఉండును. మృత్యువు ఎల్లప్పుడును మనతోడనే యుండును. అది అన్ని వేళల యందు మనలను వెంటాడుచునే యుండును. మనము దీర్ఘయాత్ర చేసినను మరణించినను మరలా జన్మించినప్పుడు అది మనతో కూడి మరలి వచ్చుచుండును. కనుక సమస్త ప్రాణులకు మృత్యువు అనివార్యము. శరీరముల యందు ముడతలు ఏర్పడుచుండుట సహజము. తల వెంట్రుకలు నెరసిపోవుచుండుట అనివార్యము.
వార్ధక్యముచే పురుషుడు కృషించిపోవుచుండుట ప్రకృతి సిద్ధము. మానవుడు వీటిని ఏ ఉపాయముచే తప్పించుకొనగలడు? జనులు సూర్యుడు ఉదయించినంతనే ధనార్జనకు సమయమైనదని సంతోషింతురు. అట్లే సూర్యుడు అస్తమించినను కామోపభోగములకు అనుకూల సమయములు ప్రాప్తించనని వారు పొంగిపోవుదురు. కాని వారు తమ ఆయువు ప్రతి దినము క్షీణించిపోవుచున్నదని ఎంత మాత్రము ఎరుంగరు. వసంతాది ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇది వరలో ఎన్నడూనూ రానట్లుగా ఇప్పుడే క్రొత్తగా వచ్చినట్లుగా భావించి జనులు సంతోషించుచుందురు. కాని ఋతువుల యొక్క రాకపోకల వలన కాలము జరిగిపోవుచున్నట్లు ఫలితముగా తమ ఆయుర్దాయము క్షీణించుచున్నట్లుగాను వారు గుర్తింపరు. మహాసముద్రమునందు ఒక కర్రతో మరి ఒక కర్ర కలిసి సాగిపోవచ్చు, కొంతకాలమునకు అవి వేరైపోవుచుండును. అట్లే సంపదలు, భార్య, పుత్రులు, బంధువులు కలిసి జీవించుచుందురు, కాలక్రమమున విడిపోవుచుందురు. వీరి యొక్క సంయోగ వియోగములు లోక సహజములు. లోకమున ఏ ప్రాణి అయినను సమయము ఆసన్నమైనప్పుడు జనన మరణములను తప్పించుకొనజాలదు. కనుక మరణించిన వారికై శోకించువాడు కూడా తన మరణమును నివారింప సమర్థుడుగాడు. నేను ఒక హరికథ వింటున్నాను. ఆయన చెప్పారనమాట. ఆయన ఏదో ఎగ్జాంపుల్ చెప్తూ ఒక శవం దగ్గర ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే యమధర్మరాజు ఎవరో అడిగారట, ఎవరు ఏడుస్తున్నారు అంటే, చచ్చిపోయిన శవం ముందు కూర్చుని ఏడుస్తున్నారు అని చెప్పారట. ఆయన హరికథలో ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. రేపొద్దున శవమయ్యే వాళ్ళు ఈ రోజు శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అది ఒక్కొక్కసారి బాధ అనిపించినా కానీ అది వాస్తవం. మనం గుర్తించలేని వాస్తవం, మనం ఒప్పుకోలేని వాస్తవం అది. మనం కూడా ఆ స్టేజీకి వెళ్తాం. మనం కూడా చాలా మంది పెద్దవాళ్ళని దూషిస్తూ ఉంటారు. ఏమో, దూషించడం అంటే వాళ్ళు చాదస్తంగా మాట్లాడతారు. ఎందుకు అంత చాదస్తం ఏంటి? ఎందుకు? నేనే ఎగ్జాంపుల్. మా అమ్మ లేచేదాన్ని కాదు, పాలు తాగమనేది, తాగేదాన్ని కాదు. అయినా ఇప్పుడు అనిపిస్తుంది మా పిల్లలు ఒరే తినండ్రా తాగండ్రా అంటే వాళ్ళు తాగట్లా, తింటల్లా. అబ్బా, అమ్మ కూడా నాకు ఇలాగే చెప్పింది కదా, నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది తిండి విలువ లేదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కూర్చోబెట్టి తినమ్మా చదువుకోమ్మా అని చెప్తే చెయ్యలేదు. ఇప్పుడు నా పిల్లలు అంతే కదా, ఆ వయసు వస్తే గాని మనకి తెలియదు, ఆ వయసు వాళ్ళు చెప్తే గాని మనకు అర్థం కాదు. అది వాళ్ళది చాదస్తం అనుకుంటాం. కానీ వాళ్ళు చాదస్తమే అవని, లేదంటే మూర్ఖత్వమే అవని, ఏదో ఒకటి రోజులు గడిపేయడం అలవాటు చేసుకోవాలి ఎవరైనా సరే. అవతల వ్యక్తి ఊరికే ఎవరిని అనడు. ఊరికే అంటున్నాడు అంటే ఆ దోషం వాళ్ళకే ఉంటుంది. మనం ఎందుకు దాన్ని అగ్నిలో ఆజ్యం పోసినట్టు పెంచాలి అనేది నా ఉద్దేశం. జై శ్రీరామ్. లోకమున ఏ ప్రాణి అయినను సమయము ఆసన్నమైనప్పుడు జనన మరణములను తప్పించుకొనజాలదు. కనుక మరణించిన వారికై శోకించువాడు కూడా తన మరణమును నివారింప సమర్థుడుగాడు. దారి బట్టి పోవుచున్న వ్యాపారులతో, యాత్రికులతో ఎవడైనా అనొక బాటసారి మీ వెనుక నేనునూ వచ్చేదను అని పలుకుచు వారిని అనుసరించుచుండును. అట్లే మన పూర్వులైన తాత ముత్తాతలు వెళ్లిన మార్గమును మనము అనుసరించి నడుచుట తథ్యము. దీనిని అతిక్రమించుటకు ఎట్టి ఉపాయమూ లేదు. కావున ఎవ్వరును ఇతరుల కొరకై దుఃఖించుట తగదు. నదీ ప్రవాహములు వెనుకకు మరలి రానట్లే నిత్యము తరిగిపోవుచుండు వయస్సు తిరిగి రాదు, అది క్రమముగా క్షీణించుచునేయుండును. ఈ రహస్యమును ఎరింగి ఆత్మోద్ధరణమునకు సాధనమైన ధర్మ మార్గమును అనుసరింపవలను. ఏలనన జనులెల్లలను ఇహ పరలోక సుఖములను కోరుకొనుచుందురు కదా. మన తండ్రి ధర్మాత్ముడు. అతడు భూరి దక్షిణలను సమర్పించి పవిత్రములైన వివిధములకు సమస్త యజ్ఞములను ఆచరించి పునీతుడయ్యను. పిమ్మట మహారాజు స్వర్గమునకేగెను. మన తండ్రి పాత్రులైన భృత్యులకు సంతృప్తికరముగా వారి పోషణ భారమును నిర్వహించెను. ప్రజలను కన్న బిడ్డలను వలె వాత్సల్యముతో పరిపాలించెను.
ధర్మ మార్గములో ధనాగారమును నింపెను. ఆ విధముగా జీవించి ఆ పుణ్యాత్ముడు దివంగతుడాయను. ఆ మహారాజు తనకును ప్రజలకు మిగుల ఇష్టములు ప్రయోజనకరములో అయిన తటాకాదులను మహాపదముల యందు నిర్మింపజేసెను. ఋత్విజులు మొదలగు వారికి విరివిగా దక్షిణ తాంబూలాదులను వసంగి పెక్కు క్రతువులను నిర్వహించెను. ఈ విధముగా మన తండ్రి అయిన దశరథ ప్రభువు తన జీవితమును కొనసాగించి కడకు అమరపురికేగెను. ఇంకను ఆ మహాప్రభువు పలు విధములగు యాగములను నడిపెను. సముచిత రీతిలో పుష్కలముగా భోగ భాగ్యములను అనుభవించెను. దీర్ఘ ఆయురారోగ్యములతో వర్ధిల్లి అతడు తన జీవయాత్రను ముగించుకొని స్వర్గములను అలంకరించెను. నాయన భరత, రఘువంశ శిరోమణి పూజ్యుడైన మన తండ్రి తనకు పూర్వులైన రాజుల కంటెను ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలము గడిపి చక్కని ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లెను. సత్పురుషుల సత్కారములను పొందుచు కడకు అతడు పరమపదించెను. అందువలన ఆ పుణ్యపురుషుని కొరకై మనము శోకింపదగదు. మన తండ్రి అయిన ఆ మహారాజు శిథిలమైన తన మానవ దేహమును పరిత్యజించి బ్రహ్మలోకమున విహరించుటకు అనువైన దివ్య దేహమును తదితరములైన దైవీ సంపదలను పొందెను. వేద శాస్త్ర జ్ఞాన సంపన్నుడు మిగుల ప్రజ్ఞాశాలి అయిన ప్రాజ్ఞేశ్వరుడును మనవలే ఈ విధముగా దుఃఖింపరాదు. ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన పురుషుడు ఎవ్వడైనను ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందైనను తండ్రి మరణించుట, నేను వనవాసము చేయవలసి వచ్చుట మున్నగు కష్ట సమయముల యందును ఈ విధముగా విలపించుట, ఏడ్చుట చేయరాదు. వాక్చాతుర్యము గలవో భరతుడా, నీవు దుఃఖింపకము, మనస్సును కుదుటపరుచుకొనుము. అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపుము. సర్వాధికారి అయిన ఆ మహారాజు నిన్ను ఆ విధముగానే ఆదేశించి ఉండెను. ఓ భరత, పుణ్యాత్ముడైన ఆ మహారాజు 14 సంవత్సరముల కాలము వనములలో నివసింపుము అని నన్ను ఆదేశించి ఉండెను. కనుక ఆయన ఆజ్ఞను శిరస వహించుచు నేను ఇచ్చటనే ఉండెదను. నాయన శత్రు సంహారక, నేను తండ్రి గారి శాసనమును ఉల్లంఘించుట ధర్మము కాదు. దానిని నేను త్రికరణ శుద్ధిగా తలదాల్చెదను. నీకును ఆయన శాసనము గౌరవింపదగినది. ఆయన ఆజ్ఞను నీవును పాటింపుము. అతడు మనకు జన్మనిచ్చినవాడు, పరమ బంధువు. ఓ భరత, తండ్రి గారి వచనము ధర్మమును పాటించు వారికి శిరోధార్యము. కావున నేను ఆయన ఆదేశమును పాలించుచు వనవాసము చేసెదను. ఓ నరశ్రేష్ఠ, పరలోక సుఖములను కోరుకొను పురుషుడు ఎవ్వడైనను ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, పెద్దల ఆజ్ఞలను శిరస వహించువాడు అయ్యుండవలెను. అప్పుడు మాత్రమే అతడు పరలోక సుఖ లాభములకు అర్హుడగును. ఓ నరోత్తమ, మన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క పవిత్రాచరణమును దృష్టిలో ఉంచుకొని నీ ధార్మిక స్వభావము ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడుము. కనుక రాజ్య భారమును వహింపుము. సర్వసమర్థుడు మహాత్ముడు అయిన శ్రీరాముడు తన తమ్ముడగు భరతునితో తండ్రి ఆజ్ఞను తలదాల్చుము అని అర్థవంతములైన వచనములను పలికి ఒక క్షణకాలము పాటు మౌనము వహించెను. 106వ సర్గము. అయోధ్యకు విచ్చేయమని భరతుడు శ్రీరాముని పరిపరి విధముల వేడుకొనుట. శ్రీరాముడు ఈ విధముగా అర్థవంతములైన వచనములను పలికి మిన్నకున్న పిమ్మట ధర్మాత్ముడైన భరతుడు ప్రజావత్సలుడైన శ్రీరామునితో మందాకిని నది తీరమున ధర్మబద్ధముగా ఇట్లు వచించెను. ఇద్దరూ ధర్మంగానే మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, శ్రీరాముడు చెప్పేది ధర్మమే, భరతుడు చెప్పేది ధర్మమే. అది న్యాయమే, ఇది న్యాయమే. మరి అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారనేది మనకి ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. శ్రీరాము, ఓ శత్రుసోదన, నీవు దుఃఖములకు కృంగిపోవు, సంతోషములకు పొంగిపోవు. ఈ లోకమున నీ వంటి వాడు ఎవడుండును? వేద విధులైన పెద్దలకు సైతము మాన్యుడవైనను ఒక సామాన్యుని వలె నీవు వారికడ సంశయములను ప్రస్తావించుచుందువు. మనుజుడు మరణించిన వాని విషయమున రాగద్వేషములను కలిగి ఉండునట్లే జీవించి ఉన్న వాని ఎడగూడా రాగద్వేషములను కలిగి ఉండరాదు. అతనికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తి ఉండనట్లే అవి ఉన్నప్పుడు కూడా అతడు వాటి విషయమున ఆసక్తి చూపరాదు. ఇది వివేకవంతుని లక్షణము.
ఇట్టి వివేకి దేనికై పరితపించును, దేనికేని పరితపింపడు. కనుక నీవు పేర్కొనిన రీతిగా నాకు ఏ విషయమునను లేసమాత్రము పరితాపము ఉండదు. ఓ మహాప్రభు, నీ వలె ఆత్మనాత్మ జ్ఞానము గలవాడు ఎవ్వడును ఎట్టి కష్టములకు లోనైనను దుఃఖింపడు. ఓ రఘువర, నీవు దేవతల వలె సత్వగుణ సంపన్నుడవు, మిగుల ధైర్యశాలివి, సత్యసంధుడవు, సర్వజ్ఞుడవు, సర్వసాక్షివి, ప్రతిభాశాలివి, జనన మరణ రహస్యములను ఎరిగినవాడవు. ఈ విధముగా ఉదాత్త గుణ శోభితుడవైన నిన్ను ఎట్టి దుర్భరములైన దుఃఖములను తాకజాలవు, ఎట్టి బాధలకును నీవు చెలింపవు. నేను పరదేశమునందు మాతామహుని ఇంట ఉండగా అల్పజ్ఞురాలైన నా తల్లి నా నిమిత్తమై ఈ పాపకార్యమునకు ఓడిగట్టెను. ఇది నాకు ఎంత మాత్రమును సమ్మతము కాదు. కనుక ఆమెను క్షమించి నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. తల్లి ఎంతటి దుష్టురాలైనను ఆమెను చంపుట ధర్మము కాదు. నేను ధర్మబద్ధుడను. అందువలన మహాపాపకార్యమునర్చిన నా తల్లి తీవ్రమైన మరణదండనమునకు అర్హురాలైనను నేను అట్లు చేయుటలేదు. దశరథ మహారాజు ఉత్తమ వంశమున జన్మించినవాడు, పవిత్ర కార్యములను వనర్చినవాడు. అట్టి మహాత్ముని పుత్రుడనైన నేను ధర్మాధర్మములను ఎరింగి లోక నింజమైన అధర్మ కార్యమును మాతృవధను ఎట్లు చేయుదును? దశరథ మహారాజు పవిత్రములైన యజ్ఞ కర్మలను ఆచరించినవాడు, వృద్ధుడు, నాకు తండ్రి, గురువు, దైవతుల్యుడు. ఇప్పుడు అతడు పరలోకగతుడు. కనుక అట్టి సత్పురుషుని ఈ నిండు సభలో ఏ విధముగాను నిందింపను. ఓ ధర్మజ్ఞ రామ, ధర్మాధర్మములను ఎరిగిన వాడెవ్వడైనను ఒక స్త్రీని సంతృప్తి పరచుటకై ధర్మార్థములను విరుద్ధముగా ఇంతటి పాపకృత్యమునకు ఒడిగట్టున అవసాన దశయందు జనుల బుద్ధి మోహమునకు గురియగుచుండునని లోకోక్తి ప్రాచీన కాలము నుండి వినవచ్చుచున్నది. ఇక్కడ మనకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరికైనా చివరి దశలోకి వస్తే భగవంతుడు గుర్తురాడు, అయ్యో బాబోయ్ నా పిల్లలు ఏమైపోతారో, నా ఆస్తి ఏమైపోతుందో, నా వ్యాపారం ఏమైపోతుందో, నా తర్వాత నా వృత్తి చేసేవాడు ఎవడుంటాడో, వ్యాపారం చేసేవాళ్ళు అయ్యయ్యో నా వ్యాపారం పోతుందేమో. మనిషి ప్రాణం పోతుంది. ఈ సమయంలో అయినా భగవన్నామం చేద్దామని ఎవరికీ అనిపించదు. ఎక్కడో పుణ్యం చేసుకుంటే తప్ప అవసాన దశలో భగవన్నామ స్మరణం గుర్తురాదు. అందుకే ఓపిక ఉన్నా లేకపోయినా ఏ వయసు వారైనా, మీరే కాదు మీ పిల్లలకు కూడా చెప్పండి, ఏ వయసు అయినా సరే భగవన్నామం నిరంతరం మానసికంగా అయినా భగవన్నామం చెప్పుకోవడం అత్యుత్తమం. ఆ భగవన్నామమే అతన్ని రక్షిస్తుంది, ఆవిడ్ని రక్షిస్తుంది. అలాగా చివరి దశలో గుర్తురాదుట. ఎందుకు చెప్తున్నాను కదా, అయ్య బాబాయ్ నా వ్యాపారం ఏమైపోతుందో, అయ్య బాబాయ్ నేను లేకపోతే నా ఇల్లు ఏమైపోతుందో. నువ్వే లేనప్పుడు, నీ బాధ్యత ఆ ఇంటితో తీరిపోయినప్పుడు ఇంకా ఆ ఇల్లు ఏమైపోతే నీకెందుకు, ఆ వ్యాపారాలు ఏమైపోతే నీకెందుకు, నీ పిల్లలు ఏమైపోతే నీకెందుకు? నువ్వు ఈ తల్లిదండ్రులు చేసిన పాపం కానీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం కానీ తర్వాత పిల్లలు అనుభవిస్తారు అంటారు. నువ్వు పుణ్యం చేయి, ఆ పుణ్యమే వాళ్ళని రక్షిస్తుంది. లేదు పాప బుద్ధితో 10 మందికి చెడు చేయి, అదే వాళ్ళని కడదేరుస్తుంది. అందుకే మనం ఎలా బతుకుతున్నామో మన ముందు వాళ్ళకి మన వెనక వాళ్ళకి కూడా కొడుతుందిట. ముందు తరాల వాళ్ళు తరించాలన్నా, మన వెనక తరాల వాళ్ళు తరించాలన్నా మనం పాపాలు చేయకుండా ఉండటం ఉత్తమం. పాపం అంటే మనం ఏం చేసినా పొల్లేచిన దగ్గర నుంచి ఇల్లు ఉడుస్తాం, ఇంట్లో సాలెపురుగులు చంపేస్తాం, చీమల్ని చంపుతాం, చీమలు వచ్చాయంటే గ్యామాక్సిన్ వేస్తాం, చీమల్ని చంపేస్తాం, ఈగలు వస్తే ఉప్పు నీళ్లు చల్లుతాం, ఈగలు చచ్చిపోతాయి. అలా కాదు, అవన్నీ పాపాలే. మరి ఆ పాపాలు మనం చెయ్యాలి. ఎందుకు? గృహం అనేది దేవాలయం అని అనుకుంటాం కాబట్టి, దేవాలయాన్ని శుభ్రపరచడం మన ధర్మం కాబట్టి ఇంటి ఇల్లాలుగా ఆ ధర్మం నిరుపుతూనే భగవంతుడికి రోజు క్షమాపణ చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ఇంటి ధర్మాన్ని పాటించడం కోసం ఇల్లాలుగా ఈ పనులన్నీ చేస్తున్నానయ్యా, నా వల్ల ఏ జీవి చచ్చిపోయినా నన్ను కొంచెం క్షమించు అని చెప్పి భగవంతుడిని తలుచుకోవడం తప్పితే పాప పుణ్యాలు భగవంతుడు ఎరుక, ఆయనే చూసుకుంటాడు. అలా అందుకే భగవన్నామస్మరణం మాత్రం మర్చిపోవద్దు. అందరూ ఒక్కసారి చెప్పండి, జై శ్రీరామ్.
మహారాజు ఇట్టి అధర్మ కార్యమునర్చి ఆ లోకోక్తిని నిజము చేసెను. ఓ రఘురామ, కైకేయి బెదిరింపుల వలన గాని, రాజునకు ఆమెపై గల వ్యామోహ కారణమున గాని, లేక మంచి చెడులను మరచి తొందరపడుట వలన గాని మన తండ్రి ధర్మమును ఉల్లంఘించి ఉండెను. లోకహితమును గోరి పూజ్యుడవైన నీవు ఆయన దోషమును సవరింపవచ్చును గదా. తండ్రి చేసిన పొరపాటును సవరించుటకు పూనుకొనువాడే నిజమైన పుత్రుడు. అట్లు చేయకుండుట యుక్తము కాదు అనునది లోకభావన. రామ, నీవు అట్టి ఉత్తమ పుత్రుడుగానే యుండుము. మన తండ్రి చేసిన కార్యము ధర్మ విరుద్ధము. ధీరులు దానిని మెచ్చరు. అది లోక నింద్యము. కనుక నీవు అట్టి అనుచిత కర్మను అనుసరింపవలదు. నా తల్లి అయిన కైకేయిని నా తల్లి అయిన కైకేయిని, నన్ను, మన తండ్రిని, బంధుమిత్రులను, పౌరులను, పల్లెవాసులను ఒకరేమిటి అందరినీ కాపాడుటకు నీవే సర్వ సమర్థుడవు. కనుక నా ప్రార్థనను మన్నింపుము. ఓ ప్రభు, వనవాసమెక్కడ, క్షాత్ర ధర్మమెక్కడ, జటాధారణమెక్కడ, పరిపాలనమెక్కడ? ఇట్టి పరస్పర విరుద్ధములైన కర్మలను నీ వంటి పూజుడు ఆచరింపదగదు. ఓ సర్వజ్ఞ, ప్రజలను రంజింపజేయుచు చక్కగా పరిపాలింపగల క్షత్రియునకు అతడు రాజ్య పట్టాభిషిక్తుడగుటయే మొదటి ధర్మము. ప్రజాపాలన రూపమైన క్షత్రియ ధర్మము ప్రత్యక్ష ఫలములను ఇచ్చునది. అటు ప్రభువునకు ఇటు ప్రజలకు సుఖ లాభములను చేకూర్చున్నది. మీదు మిక్కిలి అది పరలోక శ్రేయస్సును కలిగించున్నది. తాపస వృత్తి క్లేశములతో కూడుకొనినది. దాని ఫలము కూడా సంశయాత్మకము, అనిశ్చితము. అదియును కాలాంతరమున ఎప్పుడో లభించునది. ఉత్తమ క్షత్రియుడు సుఖలాభములను గూర్చు రాజ్య పాలనము త్యజించి తాపస వృత్తిని చేపట్టునా? ఓ రామ, క్లేశములను కలిగించు కార్యముల ద్వారా ధర్మమును ఆచరించుటయే నీకు సమ్మతమైనచో, ధర్మబద్ధముగా 4 వర్ణముల వారిని పరిపాలించుటయే క్లేశ కార్యము. కావున నీవు అయోధ్యకు వచ్చి అట్టి క్లేశ కార్యములనే ఆచరింపుము. ధర్మములను బాగుగా ఎరిగిన ఓ రామ, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, గృహస్థాశ్రమము, గార్హస్థ్యము అంటే గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము అను 4 ఆశ్రమములలో గృహస్థాశ్రమము మిగుల శ్రేష్టమైనది. ధర్మజ్ఞులు తెలుపుచుందురు. అట్టి ఉత్తమమైన దానిని ఎట్లు త్యజించుతువు? ఓ రఘువర, శాస్త్ర జ్ఞానమును బట్టి జన్మ క్రమమును అనుసరించి నేను నీకంటెను చిన్నవాడను. కావున పెద్దవాడవైన నీవు ఉండగా నేను మన కోసల రాజ్యమును ఎట్లు పరిపాలింపగలను? అన్నయ్య, ప్రతిభయందు సుగుణ సంపదయందు బాలుడవనైన నేను నీకు సాటిరాను. నా స్థానము కూడా నీ తరువాతిదే. నీవు లేకుండా జీవించుటయే కష్టమే. ఇక రాజ్యపాలనము ఎట్లు చేయగలను? ఓ ధర్మజ్ఞ, మన తాత ముత్తాతల నుండి వచ్చుచున్న ఈ కోసల రాజ్యము శత్రుబాధ లేనిదై మిగుల ప్రశాంతముగా ఉన్నది. కాబట్టి బంధుమిత్రులతో కూడి ఈ రాజ్యమును క్షత్రియ ధర్మమును అనుసరించి నీవే చక్కగా పరిపాలింపుము. ఓ రామ, ప్రజలు, మంత్రులు మున్నగు వారి సమక్షమున మంత్ర కోవిదులైన ఋత్విజులు వశిష్ఠ మహర్షితో కూడి వేదమంత్రములతో నిన్ను ఇచటనే పట్టాభిషిక్తుని గావింతురు. ఓ రఘువర, దేవతలచే అభిషిక్తుడైన ఇంద్రుని వలె నీవును మాచే అభిషిక్తుడవై నీ పరాక్రమముచే సమస్త లోకములను జయించి ప్రజాపాలన మొనర్చుటకై అయోధ్యకు విచ్చేయుము. శ్రీరామ, దేవతల, ఋషుల, పితరుల రుణములను తీర్చుచును, శత్రువులను పూర్తిగా పరిమార్చుచును, సంతృప్తి కలుగునట్లుగా మిత్రుల కోర్కెలను తీర్చుచు నీ ప్రజా పరిపాలనలో నా సేవలను అనుమతింపుము. ఆర్య, నేడు నీవు పట్టాభిషిక్తుడవైన పిమ్మట మిత్రులందరూ ఎంతయు సంతోషించెదరు. అట్లే శత్రువులెల్లరూ మిగుల భీతిల్లి దశ దిశలకు పారిపోవుదురు. ఓ మహాపురుష, నేడు నాకును నా తల్లికి ఇచ్చిన కళంకమును తొలగించి పూజ్యుడైన మన తండ్రికి లోకనింద నుండి విముక్తిని కలిగింపుము. ఓ రామ, శిరసా ప్రణమిల్లి నిన్ను అర్థించుచున్నాను. ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులను అనుగ్రహించుచున్నట్లు నీవు నన్నును
సమస్త బంధుమిత్రులను దయజూడుము. ఓ అగ్రజ, పూజ్యుడవైన నీవు నా మనవిని ఆలకింపక వనములకే నడిచినచో నేనును నీ వెన్నెంటి వత్తును. భరతుడు వినమ్రుడై కడు దుఃఖముతో ఎంతగా ప్రాధేయపడినను సత్వగుణ సంపన్నుడైన శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యకు మరలి వెళ్ళుటకు ఏ మాత్రము అంగీకరింపలేదు. అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడి ఉండెను. శ్రీరాముని యందలి అద్భుతమైన ఆ మనస్థైర్యమును చూచి అతడి జనులందరూ ఒకేసారి శోకమునకు హర్షమునకు లోనైరి. ఆయన అయోధ్యకు మరలి రానందులకు వారిని దుఃఖము ఆవరించెను. అతడు తాను చేసిన ప్రతిజ్ఞకు మరియు రాజు యొక్క ఆదేశమునకు కట్టుబడి స్థిరముగా నిలబడినందుకు వారిని సంతోషము కమ్ముకొనెను. ఋత్విజులను, పుర ప్రముఖులు, గణనాయకులు నిస్పృహతో కన్నీరుగార్చుచున్న తల్లులు శ్రీరామునితో అట్లు పలుకుచున్న భరతుని మిగుల ప్రశంసించిరి. పిదపవారందరూ శ్రీరామునకు ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి ప్రజలను పరిపాలింపవలసినదిగా అభ్యర్థించిరి. 107వ సర్గము. మన తండ్రి సత్యసంధుని చేయుటయే మన కర్తవ్యము, కనుక నీవు రాజ్యపాలన గావింపుము, నేను వనవాసము చేసేదను అని శ్రీరాముడు భరతునితో పలుకుట. భరతుడు చెప్పాడు, రాజ్యపాలన నువ్వే చెయ్యాలి, నువ్వు అన్నవి, నువ్వు పెద్దవాడివి, ఇది క్షత్రియ ధర్మం, క్షత్రియ ధర్మం పాటించకుండా వనవాసం చేస్తావేంటి, గృహస్థాశ్రమం పాటించకుండా వనవాసం చేస్తానంటావేంటి అని చెప్పి ఓ 100 కారణాలు చెప్పాడు భరతుడు. ఇప్పుడు ఆ కారణాలకి మరి రాముడు కూడా జవాబు ఇవ్వాలి కదా. ఏమిస్తున్నారో చూద్దాం. బంధుమిత్రుల మధ్య భరతుడు పదే పదే ప్రార్థనా పూర్వకముగా ఎంతగా అభ్యర్థించుచున్న సర్వ శుభలక్షణ సంపన్నుడు లక్ష్మణునకు అన్నయ్య అయిన శ్రీరాముడు అతనికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. సోదర భరత, రాజశిరోమణి అయిన దశరథుని వలన కైకేయీ దేవి యందు కలిగిన పుత్రుడవు నీవు పలికిన వచనములన్నీయును నీ వంటి వానికి తగినట్లుగానే ఉన్నవి. నువ్వు చెప్పేవన్నీ కరెక్టే అంటున్నాడు ఆయన. సోదర, పూర్వము మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహము చేసుకొను సందర్భమున కైకేయీ దేవి యందు కలిగిన పుత్రునికే రాజ్యాధికారమును ఇత్తును అని మీ మాతామహునకు మాట ఇచ్చెను. ఆ పిమ్మట దేవాసురులకు జరిగిన యుద్ధమున మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మిగుల సంతుష్టుడై ఆమెకు 2 వరములను ఇత్తునని వాగ్దానము చేసెను. ఓ నరోత్తమ, వాసిగాంచినది ఉత్తమ మహిళ అయిన నీ జనని మహారాజుచే ఒట్టు పెట్టించుకొని నిన్ను రాజ్యాభిషిక్తుని చేయుట, నన్ను వనవాసమునకు పంపుట అను 2 వరములను ఆయనను అడిగెను. అందులకు ఆ మహారాజు సమ్మతించి ఆమెకు ఆ 2 వరములను ఇచ్చెను. ఓ నరశ్రేష్ఠ భరత, ఈ విధముగా మన తండ్రి వరదాన రూపమున 14 సంవత్సరములు వనవాసము చేయుము అని నన్ను ఆజ్ఞాపించెను. కనుక ఆయన ఆజ్ఞకు బద్ధుడనై నేను సీతాలక్ష్మణ సహితుడనై ఈ నిర్జన వనమునకు వచ్చి తిని. ఈ విషయమున నన్ను ఎవ్వరునూ నివారింపజాలరు. సత్యసంధుడైన తండ్రి మాటను నిలుపుటకై నేను ఇచటనే ఉండెదను. ఓ రాజేంద్ర, భరత, నీవును తండ్రి మాటను శిరస వహించి శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు కమ్ము. తండ్రిని సత్యసంధునిగా చేయుము. నీవు అట్లు చేయుటయే సముచితము. ఓ భరత, నా మాటను పాటించి కైకేయీ దేవి రుణము నుండి మహారాజునకు విముక్తిని కలిగింపుము. ఆయనకు నరకప్రాప్తి లేకుండా చేయుము. ఇట్లొనర్చి తల్లిని కూడా సంతోషపెట్టుము. నాయన భరత, పూర్వకాలమున సుప్రసిద్ధుడైన గయుడు గయాక్షేత్రమున పితృదేవతలను ఉద్దేశించి యజ్ఞము చేయుచు ఇట్లు నుడివినట్లు ప్రతీతి. పున్నామ నరకము నుండి మాతాపితరులను ఉద్ధరించువాడే పుత్రుడు. అతడు తల్లిదండ్రులను అన్ని విధములుగా కాపాడును. అనగా అతడు శ్రాద్ధ కర్మలను ఆచరించి వారికి ఉత్తమ గతులను ప్రాప్తింపజేయును. శాస్త్రజ్ఞాన సంపన్నులు గుణవంతులు అయిన పెక్కుమంది పుత్రులు కలుగునట్లు కోరుకొనవలెను. అట్లు కలిగిన సుతులలో ఒక్కడైనను గయాక్షేత్రమునకు వెళ్ళి అచట పితృదేవతలకు శ్రాద్ధములు ఆచరించుట జరగవచ్చును. నరశ్రేష్ఠుడవైన ఓ రాజకుమార, రాజర్షులందరూ ఈ విధముగా ఆచరించి పితృదేవతలను తరింపజేసినట్లు ప్రసిద్ధి. కావున ఓ ప్రభు, నీవును మన తండ్రిని నరక ప్రాప్తి నుండి ఉద్ధరింపుము.
వీరుడవైన ఓ భరత శత్రుఘ్నునితోనూ ద్విజులు మున్నగు వారందరితోనూ కూడి అయోధ్యకు వెళ్ళుము. ప్రజానురంజకముగా రాజ్యపాలన చేయుము. ఓ రాజా, ఇంక నేనును ఈ సీతా లక్ష్మణులిరువురితో కూడి శీఘ్రముగా దండకారణ్యమున ప్రవేశింతును. ఓ భరత, నీవు ప్రజలందరికీ ప్రభువుడవు గమ్ము. నేను సమస్త వన్య మృగములకు మహారాజును అగుదును. నీవు ఇప్పుడే సంతోషముతో అయోధ్యకు వెళ్ళుము. నేను దండకారణ్యములతో తృప్తిగా అడుగిడుదును. ఓ భరత, సూర్యుని వేడి కిరణములు నీ శిరస్సు భయపడి బాధింపకుండా ఛత్రము చల్లని నీడను ఇచ్చి నిన్ను ఆదుకొనును. నేనును సూర్యకిరణముల బాధ లేకుండా ఈ అరణ్య వృక్షముల యొక్క దట్టమైన నీడను ఆశ్రయించుచు హాయిగా ఉందును. ఓ భరత, బుద్ధిమంతుడైన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉండును. సుప్రసిద్ధుడు సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు నాకు ప్రధాన సహాయకుడుగా నుండును. ఈ విధముగా మను నలుగురుము మహారాజు గారిని సత్యసంధునిగా చేయుదుము. ఇక నీవు దుఃఖింపకుము. నువ్వు వెళ్ళి ఆ రాజ్యం చేయి. నీకు శత్రుఘ్నుడు తోడుగా ఉంటాడు. నేనిక్కడ అడవులో ఉన్న జంతువులకి మహారాజునవుతాను. నాకిక్కడ సహాయకుడుగా లక్ష్మణుడుంటాడు. ఈ విధంగా నలుగురం సంతోషంగా ఉందామని చెప్పి రాముడు చెప్పాడు. ఆ తర్వాత జాబాలి శ్రీరామునకు నాస్తికవాదం వినిపించాట. ఆ రాజ్యపాలన చేయమని చెప్పాట. ఇప్పటిదాకా భరతుడు బతిమలాడాడు. ఆ తర్వాత జాబాలి నాస్తికవాదం అంటే ఏంటి, అసలు ఆ నాస్తికవాదాన్ని ఎలా వినిపించాడు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదార విందార్పణమస్తు. స్వస్తి.